హలో మిత్రమా, నమస్తే. మన మహబూబ్ నగర్ నుంచి 12 జ్యోతిర్లింగ ట్రిప్లో ఈరోజు అయితే డే 20 అనమాట. డే 20 రోజు అయితే మనం పూరి నుంచి బయలుదేరి కోనార్క్ నుంచి కొంచెం బయటికి వెళ్తామన్నమాట. కోనార్క్ ఈ నుంచి 45 or 50 కిలోమీటర్స్ వచ్చింది. ఈరోజు కోనార్క్ వరకు వెళ్ళి కోనార్క్లో కాసేపు ఉండి తర్వాత కొంచెం ముందుకు అయితే వెళ్తాం అనమాట. చూడాలి ఇంకా రేపు. పూరిని అయితే వదిలిపెట్టబోతున్నందుకు కొంచెం బాధగానే ఉంది. ఇక్కడ సిచ్యువేషన్స్ స్పిరిచువాలిటీ బాగా అనమాట కనెక్ట్ అయిపోయింది. అందుకోసం వన్ డే పీస్ఫుల్ ఇక్కడే ఉండి గుడి ప్రాంగణం అంతా తిరిగేసి బీచ్లో కొంచెం సేపు ఉండి వస్తాం అనమాట. బాగుంది. రద్దీగా ఉండే పూరి నుంచి అయితే బయలుదేరిపోతున్నాం. పూరిలో నాకు నచ్చంది ఒక్క విషయం అయితే ఉంది. 2 విషయాలు ఉన్నాయి. అవి ఏంటంటే, ఒకటి పాన్ తినడం, ఇంకొకటి బీభత్స. టెంపుల్ లోపల మాత్రం ఎంత పీస్ఫుల్గా ఉందంటే అంత పీస్ఫుల్గా ఉంది. ట్రిప్ అయితే బాయ్ చెప్పేస్తున్నాము. ఇంకా కోనార్క్ అయితే 18 కిలోమీటర్స్ ఉంది. తొక్కుంటూ అయితే వెళ్ళిపోతున్నా. ఈ రూట్లో రోడ్ అయితే బాగా ప్రశాంతంగా ఉంది. తిండి మాత్రం దొరుకుతలేదు. ఏం చేయాలి అర్థమవుతలేదు. రోడ్ మాత్రం బీభత్సం అబ్బా. ఎంత ప్రశాంతమైన రోడ్డు, ఏ బండ్ల అలికిడి లేదు. అప్పుడప్పుడు వస్తున్నాయి వెహికల్స్, ప్రశాంతంగా ఉంది. నాకు ఇంత ఆయాసం వస్తున్నా, ఇంత చెమట వస్తున్నా, సైక్లింగ్ అయితే చేయబుద్ధి అవుతుంది రోడ్లో. ఎందుకంటే ప్రశాంతంగా ఉంది కాబట్టి. కరెక్ట్గా నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడే వెహికల్స్ అయితే స్టార్ట్ అయినాయి. అట్లుంటే మన దరిద్రం. ఏం చేయమంట. బీభత్సం. నిన్నైతే ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది, దాని గురించి అయితే చెప్తా. అయితే రైడ్ ఎందుకు స్టార్ట్ చేస్తావు బ్రో అని అడిగాడు. సేవ్ ట్రీస్ అండ్ సేవ్ ఫార్మర్స్, వాటి కోసం అని చెప్పిన. లేదు, నేనైతే లవ్లో కానీ లైఫ్లో కానీ ఫెయిల్ అయి ఉంటావు, అందుకోసం ఇట్లా సైకిల్ వేసుకొని తిరుగుతున్నావు అని చెప్పేసి అన్నాడు. బట్ నాకైతే అట్లాంటిది ఏం లేదు. అంకుల్ అలా అన్నాడు అనమాట. బట్ అవును, అన్నీ కోల్పోయినా ఒక మా అమ్మ నాన్న తప్ప, అదే ధైర్యంతో ఈ రైడ్ అయితే స్టార్ట్ చేసిన. భయ ఓకే. ఓకే. బట్ అన్నీ కోల్పోయినా మా అమ్మ నాన్న ఉన్నారుగా, నాకు కజ్జాలు, ఇంకేం అవసరం లేదు. ఈ ట్రిప్ కంప్లీట్ చేస్తే మా నాన్నకు ఒక సక్సెస్, అండ్ ప్రతి ఒక్క సన్నకారు రైతుకి సక్సెస్ అయితే వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నా. అది వస్తుందా రాదా తర్వాత విషయం, కానీ వాళ్ళకి చేయాల్సిన చిన్న హెల్ప్ అయితే నేను చేస్తున్నా. ఇంకా అది ఎంతవరకు అవుద్ది ఎంతవరకు కాదనేది తెలియదు. మార్నింగ్ కోనార్క్ అయితే బయలుదేరినాం అనమాట. ఇంకొక 10 కిలోమీటర్స్ ఉంది. వ్యూ బాగుందని చెప్పేసి ఆగినాం. సిరీని అయితే ఇక్కడ పార్క్ చేసేసిన. మంచిగా వీడియో తీస్తా. అదనమాట, టైంపాస్ కానప్పుడు ఇట్లా ఏదైనా ఆగి ఫుల్ టైంపాస్ చేస్తాం. అందుకోసమే షెట్లు పుట్టలెక్కి తిరుగుతున్నాం. ఈ బీచ్లు నన్ను వదిలేటట్లేవురా. ఆంధ్ర నుంచి తగులుకునేరా ఒకటే బీచ్లు. మళ్ళీ ఈరోజు కూడా బీచ్ పక్కనే ట్రావెల్ చేస్తున్నా. ఇదే రోడ్లో వచ్చినాం అనమాట. సిరిని ఇక్కడ పార్క్ చేసిన. బీచ్ వ్యూ అయితే ఎంజాయ్ చేస్తున్నా. ఇట్లా బీచ్ పక్కల రోడ్డు 6 కిలోమీటర్స్ ఉంటుంది. 6 కిలోమీటర్స్ ఇంకా బీచ్ పక్కనే రైడ్ చేసుకుంటూ పోవాలన్నమాట కోనార్క్ దాకా. ఇది వచ్చేసి కోనార్క్ బీచ్ అనమాట.
ఇటు సైడ్ అన్ని మొక్కలు, ఇటు సైడ్ అంతా బీచ్. బాగుంది. కాకపోతే మధ్యలో ఒక గోడ కట్టేసారు, వాటర్ అయితే రాకుండా. ఫుల్ హ్యూమిడిటీ, మొత్తం ఫాగీ ఉంది. ఇగో మొత్తం ఉప్పుపే, అందుకోసమే ఉప్పు నీళ్ళలా పడదు. తిన్నదరగాక చేపలు పట్టుకునే వాళ్ళ దగ్గరికి వచ్చినాం. చూస్తున్నాం ఏం చేస్తున్నారు, ఎట్లా పడుతున్నారు అని. పెద్ద పెద్ద చేపలు, వలలు అయితే అల్లుకుంటున్నారు. ఇన్నాళ్ళకి తెలుగు రాతలు అయితే కనిపించినాయి. మొత్తానికి టెంపుల్కి అయితే వచ్చేసాం అనమాట. నార్మల్గా తిరగడానికి అయితే పోతున్నాం. ఫ్రెష్ అప్ ఇట్లా ఏం కాలేదు, పొద్దున ఫ్రెష్ అప్ అయినాము అని చెప్పేసి ఇక నార్మల్గా టాయిలెట్ తీసుకొని అక్కడ కాళ్ళు అయితే కడుక్కొని లోపలికైతే పోదాం. ఇక్కడ ఏదో స్పెషల్ ఉందంట, దాన్ని అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే ట్రై చేద్దాం. మ్యాక్సిమం మాలున్నాయి అందరికా టికెట్. పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి. మ్యాక్సిమం వాష్రూమ్కి అయితే పోతున్నాం నార్మల్గా కాలు కడుక్కొని పోవడానికి. ఏంటి టాయిలెట్లలో కూడా వీడియో తీస్తున్నట్టు. ఇక్కడైతే బయట అయితే కొంచెం బెటరు, సూపర్ అన్నారు టాయిలెట్స్, అందుకోసం వీడియో తీస్తున్నా. టికెట్ అయితే తీసుకున్నాం, 40 రూపీస్ అంట టికెట్ సన్ టెంపుల్కి. లోపలికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూడాలి ఏం స్పెషల్ ఉంటుందో. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే చూస్తాం. ఎంట్రన్స్ ఇది. ఇక్కడైతే మ్యాప్స్ అయితే ఉన్నాయన్నమాట, హిందీ, ఒరియా అండ్ ఇంగ్లీష్.
వచ్చేసినాం అనమాట. సన్ టెంపుల్తో తిరుగుతున్నాం నార్మల్గా. ఇక్కడ చెప్తే అర్థమయ్యేది అయితే కాదనమాట. ప్రతి ఒక్కటి ఒక్కొక్క హిడెన్ డీటెయిల్ అనేది అట్లుంది. ఎంత అద్భుతమైందంటే, ఎంత ప్రసిద్ధిగాంచిందంటే, గుడిలో అయితే పూజలు అయితే వేస్తలేరు ప్రతి ఒక్కటి. ఇవి వీటికి సంబంధించిన మనకైతే తెలియదు. మ్యాక్సిమం నేనేం చెప్పను, నాకైతే మాటలు రావట్లేదు. మంచిగా వీడియో పెడతా, చూసేయండి ప్రతి ఒక్కటి. ఐరన్ లోపలైతే తిరగడం అయిపోయింది. ఇంకా ఇక్కడైతే ఒక టెంపుల్ ఉంది, అది కూడా వీడియో అయితే తీసుకొని బయటికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా పీస్ఫుల్గా ఉంటుంది. మాటలు ఓన్లీ చూస్తలే.